మీ అందరికీ తెలుసు నా దగ్గర విస్పష్టమైన ఆధారాలు లేకపోతే నేను మాట్లాడనని. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారిని, మీకు గుంటనక్క గారికి, గుంపు మేస్త్రికి గుంటనక్కకు ఏం కూడా లండన్లో లాలూచి జరగకపోతే మీరు అర్జెంటుగా క్విట్ ప్రో క్వో కేసు ఫైల్ చేయాలి హరీష్ రావు గారి మీద. ఎందుకోసం చెప్తున్నా, నారాయణ చైతన్య 2 కాలేజీలలో, దాంతోపాటు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, కిమ్సు, యశోద, అపోలో, బసవతారకం, ఒమేగా, అరబిందో, డాక్టర్ రెడ్డీసు, విరించి, కామినేని, ఎంఆర్ఎఫ్, ఈ అన్ని హాస్పిటల్స్లో, హాస్పిటల్ కాదు, కామినేని, విరించి, బసవతారకం, ఒమేగా, అపోలో, యశోద, ఇవన్నీ హాస్పిటల్స్. ఈ అన్ని హాస్పిటల్స్ వాళ్ళ సొంత పాల కంపెనీలో మిల్చి వెబ్సైట్లో పెట్టింది. నేనేమో కథలు చెప్తలేను. అంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి వారి సొంత కుటుంబ సభ్యులు, వారి సతీమణి నడిపేటటువంటి కంపెనీ ద్వారా ఈ అన్ని కంపెనీలకు, ఈ అన్ని హాస్పిటళ్లకు పాల సప్లై చేస్తున్నారండి. అంటే చిన్న సన్న కాదు, తెలంగాణ ప్రజలకు నేను లెక్కలతో సహా చెప్తున్నా. ఈ హాస్పిటల్స్కు కోట్ల రూపాయల పాలను సప్లై చేశారు. నారాయణ చైతన్య ఆంధ్ర సంస్థలకు, నారాయణ కాలేజీకి రోజుకు 2000 లీటర్ల పాలు, నెలకు 5 కోట్ల రూపాయల పాలు, చైతన్యకు 5 కోట్ల రూపాయల పాలు వెరసి 2018లో హరీష్ రావు గారి కంపెనీకి 8 సంవత్సరాలు నికరంగా లెక్క తీసుకున్నా కూడా ఇప్పటి వరకు 960 కోట్ల రూపాయల పాలను కేవలం నారాయణ చైతన్యకు మాత్రమే 960 crores 8 yearsలో. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి, ఇది క్విట్ ప్రోకో కాదా అండి? ఇది ఓన్లీ నేను నారాయణ చైతన్య లెక్క చెప్తాను. ఇప్పుడు నేను చదివిన హాస్పిటల్స్, కిమ్స్, యశోద, అపోలో ఇవన్నీ చెప్తలేను. అంటే ఎన్ని వందల కోట్ల పాలు ఇక్కడ సప్లై చేసిరు. ఇక్కడ ఒక వ్యాపారం సప్లై అన్నటువంటి ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే హరీష్ రావు గారు పాల వ్యాపారం పెట్టింది 2018లో. కానీ అంతకన్నా ముందే తెలంగాణలో అనేకమైన డైరీస్ ఉన్నాయి. మస్కర్తి డైరీ 1965లో పెట్టింది, కరీంనగర్ డైరీ 1971లో పెట్టింది, జెర్సీ డైరీ 1986లో పెట్టింది, ముల్కనూర్ ఉమెన్స్ కోఆపరేటివ్ డైరీ 2002లో పెట్టింది, సుజలా డైరీ 2002లో పెట్టింది, వైష్ణవి డైరీ 2004లో పెట్టింది, మదర్ డైరీ ఇది ప్రజలు నడుపుకునేది, హయత్ నగర్, నల్గొండ, రంగారెడ్డి మిల్క్ యూనియన్, ఇది కాకుండా గవర్నమెంట్ డైరీ విజయ డైరీ ఉన్నది. మరి వీళ్ళకి ఎవ్వరికీ వ్యాపారం రావు. ఏం విజయ డైరీకి 1000 కోట్ల వ్యాపారం వస్తే నష్టమా? పాడి రైతులకే లాభం జరుగుతుంది కదా. నేను ముఖ్యమంత్రి గారిని విస్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, మీకు హరీష్ రావు గారితో, గుంటనక్కతో ఏం లాలూచి లేకపోతే, లండన్లో ఏం అగ్రిమెంట్ జరగకపోతే తక్షణమే జీవో రిలీజ్ చేయండి. ఎనీ స్కూల్, ఎనీ హాస్పిటల్, స్కూల్లో 500 పైచిలుకుంటే జీవో ఇవ్వండి, విజయ డైరీ పాల్గొనాలని చెప్పండి. ప్రభుత్వం భూమి ఇవ్వలేదండి యశోద హాస్పిటల్కి? అంటే హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు యశోదకు భూమి ఇస్తారు, అదే యశోద నుండి ఆయన కంపెనీకి పాల ఆర్డర్ తీసుకుంటారు. మరి దీని మీద ఏం ఎంక్వైరీ జరగదా? చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇదంతా ఎందుకు ఇంతసేపు చెప్తున్నా నేను అంటే, బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయింది. కోర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, తెలంగాణ విలువలు ఏవైతే ఉంటాయో వదిలిపెట్టింది, వ్యవస్థీకృతంగా అవినీతిని చేసింది. పాల వ్యాపారం హరీష్ రావు గారికి, రియల్ ఎస్టేట్ పర్మిషన్లు, మున్సిపల్ పర్మిషన్లు రామారావు గారికి, ఇసుక వ్యాపారం ఇంకొకరికి, ఇక చాలామంది ఉన్నారు, 1 కాదు 2 కాదు. ఇట్లా వ్యవస్థీకృతమైన అవినీతి చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఇక కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, మేమే వస్తాం గవర్నమెంట్కి అంటారు. కాంగ్రెస్ ఎట్లా ఫెయిల్ అయిపోయింది, వచ్చే అవకాశమే లేదు. కానీ బీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తే ఈ వ్యవస్థీకృతమైనటువంటి అవినీతిని సహిద్దామా? నేను ప్రజలను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. కొత్తగా వచ్చినటువంటి మా పార్టీ పారదర్శకతతో పనిచేయాలనుకుంటుంది, అవినీతి రహితంగా పనిచేయాలనుకుంటుంది, జవాబుదారితనంతో పనిచేయాలనుకుంటుంది. వెన్నుపోటు రాజకీయాలని దయచేసి ఎంకరేజ్ చేయకండి. కొత్త పార్టీలకు అవకాశం ఇవ్వండి, రాష్ట్రంలో కొత్త ఆలోచనకు అవకాశం ఇవ్వమని ప్రజల్ని కోరుతున్నా. నిన్నగాక మొన్న ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, సంచలనమైన న్యూస్ మన పత్రికా మిత్రుల కోసం చెప్తున్నా. మెదక్ ఎమ్మెల్యేలు అందరితో కలిసి హరీష్ రావు గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో కూర్చున్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఏమని, ఎన్టీ రామారావు గారిలాగా కేసీఆర్ గారు కూడా గొప్ప మనిషి, కాకపోతే ఆయన కొడుకుకి వారసత్వం లేదు,
కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాకే వస్తుంది, మనం మెదక్లో అన్నీ కూడా గెలుచుకుందాము, తర్వాత బీజేపీతో అగ్రిమెంట్ పెట్టుకుందాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం జరిగింది. అంటే మెదక్ని వేదిక చేసుకొని బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని ఎన్టీ రామారావు గారు పేరు తీసిరంటేనే ఈయన కేసీఆర్కి వెన్నుపోటు పొడుస్తాడు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి బీజేపీలతో అండర్స్టాండింగ్ ఒక పేరు చెప్తున్నా, రాసుకోండి. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా. ఈ రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్లో నుండి పాలల్లో పసుపు మిరియాలు కలిపి హరీష్ రావు గారి ఇంటికి పోతాయి. అంటే అది కోడ్ అన్నట్టు. అక్కడికి వచ్చే ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి మిరియాలు పసుపు కలిపిన పాలే తాగుతాడు పొద్దంతా. ఆయన ఎవరో మీరు ఇంటర్నెట్ వెతికితే మీకు తెలిసిపోతుంది. ఆ పెద్ద మనిషి ఆడికి వచ్చిన రోజు హరీష్ రావు గారి ఇంటికి పాలు పోతాయి అన్నాడు. పొంగనే హరీష్ రావు గారు ఆయన కార్యక్రమాలను బంద్ పెట్టుకొని ఆ ఇంటికి పోతాడు. అక్కడ ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషితో పలు దఫాలుగా మీటింగ్ జరిగింది. ఈ టోటల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకొని వెన్నుపోటు వచ్చే రాజకీయం. సరే, నేను బీఆర్ఎస్ పార్టీలు లేను, బీఆర్ఎస్ పార్టీ ఏమైతే నాకేంది, అది 1000 చెక్కలైనా 3 ముక్కలైనా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఇక్కడ హరీష్ రావు గుంటనక్క అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఉన్న పార్టీని, ఉన్న ఇంటిని, తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటటువంటి వ్యక్తిత్వం. మంత్రిగా ఉన్నప్పుడు ఆ పవర్తో చేసినటువంటి అవినీతిపరుడిని ప్రజలకు మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇటువంటి అవినీతిపరుడు, ఇటువంటి వెన్నుపోటుదారుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రితో వీళ్ళిద్దరికీ లాలుచు. అంటే ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహించాలో దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోమని నేను కోరుతున్నా. ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలంగాణ ప్రజలకి? పదే పదే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మరి ఏమైంది నాయన కేసు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఏమైంది? అంటే ఇవి ముందుకు పోతలేవు అంటే అర్థమైంది ముఖ్యమంత్రి గారు అబద్ధమన్నా చెప్పి ఉండాలి, లేదంటే లాలూచి అన్న పడి ఉండాలి. మరి రెండిట్లో ఏం జరిగింది? ఇటు బీఆర్ఎస్ వాళ్ళతో లాలూచి, లాలూచి. అసలు ఏంది ఇది? ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? ఇటు ఆంధ్రోలతో లాలూచి, పొలిటికల్ పోస్టులు వాళ్ళకి ఇచ్చుడు. ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడండి ముఖ్యమంత్రి గారు. నిన్నగాక మొన్న కృష్ణా నీళ్ళలో 50% ఒప్పుకొని వస్తారు ఎవరన్నా? 70% కదా రావాలి, 50% ఒప్పుకొని వస్తారా? సంతకాలు పెట్టి వచ్చిర్రు. అంటే ప్రాజెక్టులు చూడరు, పొలిటికల్ పోస్టులు వాళ్ళకే పోతాయి. ఎందుకు మరి తెలంగాణ తెచ్చుకున్నది? నేను తెలంగాణ వాదుల తరఫున చెప్తా ఉన్నా, బాధపడతా ఉన్నారు ఒక్కొక్కరు. ఇవాళ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టినప్పుడు బాధపడని తెలంగాణ వాది లేడండి. ఇది అతిశయోక్తి కాదు. ఆయన మంచి, ఆయన పెద్ద సింగర్, నేను కాదంటలేను. కానీ ఎందుకు పెట్టాలి? రవీంద్ర భారతిలో ఎక్కడైతే గద్దరన్ ఉండాలనో, ఎక్కడైతే అందశ్రీ ఉండాలనో అక్కడ ఎందుకు మమ్మల్ని అవమానం చేయాలి? ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలు ఇక్కడ పెట్టి దండలు ఎందుకు వేయాలి? 100 అడుగుల విగ్రహం పెడతామని ఎందుకు చెప్పాలి? మీరు తెలంగాణ ఉద్యమానికే వ్యతిరేకం కాదు, రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా మీకు కరుగాల్చి వాత పెడతారు. ఈ గుంటనక్క గారితో మొన్న లండన్లో ప్రభుత్వ ధనంతో ముఖ్యమంత్రి గారికి మీటింగ్ జరిగింది. ఈ గుంటనక్క, గుంపు మేస్త్రి, లండన్ లాలూచి ఏందో, దాని సంగతి ఏందో టీఆర్ఎస్ పార్టీ ముందు కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే హరీష్ రావు గారు పచ్చి బీసీ వ్యతిరేకి. ఇక్కడ చూడండి, ఎవరైతే మాధవ్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా చేసిండో ఆయన ఇంటికి పోయి శాలువాలు కప్పి సన్మానం చేసి మీటింగ్లకు పిలుచుడి నా ఓడు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడానండి మాధవ్ రెడ్డి అంటే. ఆయన మొన్న కార్పొరేటర్గా పోటీ చేస్తే మేమందరం పిలిపించిన తర్వాత బీసీ సంఘాలు, తెలంగాణ రక్షణ సేన, జాగృతి అందరం పిలిపించినాక ప్రజలు ఓడగొట్టి రప్పిలా అని. కానీ ఇంకా ఉంచుకుంటారు ఎవరన్నా పార్టీలో? అంటే పచ్చి వ్యతిరేకి మేమని చెప్తున్నట్టే కదా. విషయాలన్నీ ప్రజలు గమనించుకోవాల్సిందిగా నేను కోరుతూ, మీ లాలూచి ఏందో బయట పెట్టండి. లాలూచి లేకపోతే క్విట్ ప్రో క్వో కేసు పెట్టండి. తక్షణమే బ్రాహ్మణ పరిషత్లో ఉన్నటువంటి ఆంధ్ర చైర్మన్ను, వైస్ చైర్మన్ని రిమూవ్ చేయండి. యాదాద్రిలో ఉన్నటువంటి మెంబర్స్ని తీసేయండి. మీరు తెలంగాణ బిడ్డ అని నిరూపించుకోండి. లేకపోతే నేను మాత్రం ఇప్పటి నుంచి ఎప్పుడు పిలిచినా ఆంధ్ర రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర ఏజెంటు మా తెలంగాణ సీఎం అని చెప్పి పదే చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, Big TV without fear or favor.